సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కామెంట్ స్టార్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మన మూవీ రివ్యూ ఏంటంటే బార్బీ. సో ఫ్రెండ్స్, ఇంకా మనం లేట్ చేయకుండా మన రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈ మూవీలో స్టోరీ లైన్ ఏంటంటే ఒక బార్బీ వరల్డ్ ఉంటుంది భయ్య. ఆ బార్బీ వరల్డ్లో బార్బీ స్కిన్స్ ఉంటారు. సో అక్కడ ఉండే వాళ్ళకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు, ఎప్పుడు సంతోషంగానే ఉంటారు. నచ్చింది తింటూ ప్రతిరోజు జాలీగా ఎంజాయ్ చేస్తూ జాలీగా పార్టీ చేసుకుంటూ మంచిగా డ్యాన్సులు చేసుకుంటూ వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు భయ్య. సో సడన్గా ఒకరోజు ఒక బార్బీకి ఏంటంటే, సో మనం ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నాము, మీలో ఎవరైనా ఎప్పుడైనా చావాల్సిన రోజు గురించి ఆలోచించారని చెప్తుంది. చెప్తే అక్కడ వాళ్ళందరూ షాక్ అవుతారు భయ్య. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎవరు దాని గురించి అసలు ఆలోచించరు. సో అలా హ్యాపీగా జాలీగా సాగిపోతున్న తన లైఫ్లో ఒకరోజు వియర్డ్ బార్బీగా మారే సిచ్యువేషన్ వస్తుంది భయ్య. అప్పుడు తను చాలా బాధపడుతుంది, ఎందుకంటే తనకు అసలు వియర్డ్ బార్బీగా మారడం అసలు నచ్చదు. సో అందుకు తను ఏం చేస్తుందంటే, మళ్ళీ ఎప్పట్లాగే నార్మల్ బార్బీగా మారాలని చెప్పేసి ఒక వియర్డ్ బార్బీ దగ్గరికి వెళ్ళి తన ప్రాబ్లంకి సొల్యూషన్ అడుగుతుంది. అప్పుడు వియర్డ్ బార్బీ ఏమంటుందంటే, రియల్ వరల్డ్లో ఎవరో నిన్ను సరిగ్గా చూడడం లేదు, సరిగ్గా నీతో ఆడుకోవడం లేదు, నీతో ఆడుకున్న అమ్మాయి చాలా బాధపడుతున్నట్టుందని చెప్పేసి ఆ వియర్డ్ బార్బీ నార్మల్ బార్బీతో చెప్తుంది. అప్పుడు బార్బీ మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఇక్కడ నుండి రియల్ వరల్డ్లోకి వెళ్ళి ఆ అమ్మాయిని కలిసి నీకున్న ప్రాబ్లాన్ని ఆ అమ్మాయితో చెప్పి నీ ప్రాబ్లాన్ని క్లియర్ చేసుకో అని చెప్పేసి వియర్డ్ బార్బీ చెప్తుంది. సో చెప్పిన తర్వాత మనం బార్బీ ఏంటంటే, సో తను అక్కడ నుంచి రియల్ వరల్డ్లోకి వస్తుంది. రియల్ వరల్డ్లోకి వచ్చిన తర్వాత రియల్ వరల్డ్లో ఉన్న మనుషులను చూసి షాక్ అయిపోతుంది. ఎందుకంటే బార్బీస్ వరల్డ్లో అక్కడ అమ్మాయిలే పెత్తనం, అక్కడ ప్రెసిడెంట్లు కూడా అమ్మాయిలే. సో రియల్ వరల్డ్లో జెంట్స్కున్న ప్రయారిటీ చూసి బార్బీ షాక్ అయిపోతుంది. బార్బీ రియల్ వరల్డ్లోకి వచ్చిన విషయం ఆ కంపెనీ వ్యక్తులకు తెలిసిపోతుంది. అప్పుడు ఆ కంపెనీ వాళ్ళు ఎలాగైనా సరే బార్బీని పట్టుకోవాలని చెప్పేసి చూస్తారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో బార్బీ తనకున్న సమస్యలు తీర్చుకుందా లేదా, సో తనకున్న సమస్యను ఎలా తీర్చుకున్నది అన్నదే మూవీ స్టోరీ లైన్. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా మూవీ ఎలా ఉందన్న విషయానికి వస్తే, మూవీ నాకైతే నచ్చింది భయ్య, పర్లేదు. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది భయ్య, వెళ్ళి చూసేయండి. నాకైతే మూవీ ముందుకెళ్ళిన కొద్దీ చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది భయ్య. ఎందుకంటే నాకు ఈ మూవీ యొక్క స్టోరీ లైన్ చాలా డిఫరెంట్గా అనిపించింది భయ్య. మీలో ఎవరైనా ఇలా డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఈ మూవీ చూడండి భయ్య. ఎందుకంటే ఈ మూవీ చాలా డిఫరెంట్గా ఉంది, మీకు నచ్చచ్చు, ఒకసారి వెళ్ళి చూసేయండి భయ్య. సో ఫ్రెండ్స్, నాకైతే ఈ మూవీలో మెయిన్గా నచ్చింది వాళ్ళు సెట్ చేసుకున్న వరల్డ్ భయ్య. ఆ బార్బీ వరల్డ్ సెటప్ అయితే చాలా బాగుంది భయ్య, చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే. సో ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే, బార్బీ వరల్డ్లో సో గర్ల్స్ ఇంపార్టెంట్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు రియల్ వరల్డ్కి వచ్చేసరికి సో మేల్ ఇంపార్టెంట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి మాకు చూపించారు భయ్య. సో అంటే డైరెక్ట్గా రియల్ వరల్డ్లో సో గర్ల్స్ కంటే బాయ్స్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి ఈ మూవీలో చూపించారు భయ్య. సో ఫ్రెండ్స్, ఫైనల్గా మీరు ఈ మూవీని ఫ్యామిలీతో మంచిగా చూసి ఎంజాయ్ చేయొచ్చు భయ్య. ఎందుకంటే ఈ మూవీలో ఎలాంటి వల్గర్ లాంగ్వేజ్ కానీ అడల్ట్ సీన్స్ లాంటివి కానీ ఏమీ లేవు భయ్య. సో ఫ్రెండ్స్, నాకైతే మూవీ నచ్చింది, మీరు కూడా వీలుంటే చూడండి, మీకు కూడా నచ్చితే నచ్చచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు నేను చెప్పిన రివ్యూస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో మూవీ రివ్యూసే కాకుండా ఫ్రెండ్స్ తెలుగు స్టోరీస్ కూడా ఉంటాయి భయ్య. అవి ఏంటంటే సో ఫ్రెండ్స్, అవి నా ఓన్ స్క్రిప్టెడ్ ఫ్రెండ్స్. ఒకసారి వెళ్ళి మన ఛానల్లో చెక్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అనుకుంటున్నా. నేను ఇప్పటి వరకు మన ఛానల్లో చెప్పిన స్టోరీస్ ఏంటంటే, దేవుడు ఉన్నాడా లేడా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి వెళ్ళి మన ఛానల్లో ఆ స్టోరీస్ చూడండి ఫ్రెండ్స్. నేనైతే మీకు ఆ స్టోరీస్ నచ్చుతాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను మిమ్మల్ని ఇంతగా ఎందుకు అడుగుతున్నానంటే ఫ్రెండ్స్, నేను కొత్తగా పెట్టాను ఫ్రెండ్స్ ఈ యూట్యూబ్ ఛానల్. సో నాకు మీ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ఒకసారి మన ఛానల్లో ఉన్న స్టోరీస్ వినండి ఫ్రెండ్స్, మీకు తప్పకుండా నచ్చుతాయి. మీరు కనుక నా ఛానల్ని సపోర్ట్ చేసినట్టయితే ఫ్రెండ్స్, నేను ఇంకా మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకొస్తాను. కాబట్టి ఫ్రెండ్స్, మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ వల్ల సో నాకేంటంటే ఫ్రెండ్స్, మంచి మంచి స్టోరీస్ మీ ముందుకు తీసుకురావాలి అనే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకొని చూస్తున్న వాళ్ళందరూ కూడా మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా కొత్త కొత్త స్టోరీస్తో, మంచి మంచి రివ్యూస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అందుకే ఫ్రెండ్స్ నేను ఇంతలా చెప్తున్నాను మీకు. కాబట్టి ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్, మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, ఉంటా.